వైసీపీ పాలనలో కుంటుపడిన చేనేత రంగానికి కూటమి ప్రభుత్వం ఊతమందిస్తోంది. ఎన్నికల హామీ మేరకు నేతన్నల సంక్షేమం, చేనేత పరిశ్రమ ప్రగతిపై దృష్టి సారిస్తూ ఉచిత విద్యుత్ అమలు నిర్ణయం తీసుకుంది. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడంపై నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చేనేత కార్మికుల ఇళ్లకు ఉచిత విద్యుత్ నిర్ణయంపై ఉమ్మడి గుంటూరు జిల్లా నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేత కార్మికులకు చేయూత అందించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఇటీవల ఆమోదముద్ర వేసింది. మగ్గాలున్న కార్మికుల ఇళ్లకు 200 యూనిట్లు, పవర్లూమ్స్కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందనుంది. ఈ నిర్ణయంతో వేలాది చేనేత కుటుంబాలకు విద్యుత్ భారం తగ్గుతుందని చేనేత కార్మికులు చెబుతున్నారు. ఈ రోజున అందరూ కూడా చేనేత సంఘాల్లోకి వచ్చి పనిచేస్తున్నారు. చేనేత సంఘం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ రోజున పవర్లూమ్ పోటీ తట్టుకోలేక చేనేత చాలా కునారిల్లుతా ఉంది. దాంతో పాటు వ్యాపార పోటీ, నూలు రేట్లు పెరగటం, రంగుల రేట్లు పెరగటం కూడా ఇబ్బందిగా ఉంది. 500 యూనిట్లు చేనేత సంఘానికి సహకార సంఘాల్లో కూడా ఉచిత కరెంటును ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ రోజున జీఎస్టీని కూడా రీఎంబర్స్ ఇస్తామని ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. కూలిపోతున్న సహకార వ్యవస్థ, చేనేత వ్యవస్థ మళ్లీ కాస్త పుంజుకునేదానికి అవకాశం ఉంది. నేను గత 20 సంవత్సరాల నుంచి చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగించుచున్నాను. గత ప్రభుత్వము 5 సార్లు కరెంటు బిల్లు పెంచడం వల్ల ఉపాధి కొద్దిగా కుంటుపడింది. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్లుగా వీరికి కూడా ఆర్థికంగా నిలదొక్కున్నట్టు ఈ కూటమి ప్రభుత్వము సహాయం చేయవలసిందిగా కోరుచున్నాం. నేను గత 40 సంవత్సరాల నుంచి చేనేత మగ్గం మీద ఆధారపడి జీవిస్తున్నాను. గత ప్రభుత్వంలో 5-6 సార్లు కరెంటు బిల్లులు పెంచుతాను. మా ఆదాయం కరెంటు బిల్లు కట్టడానికే సరిపోయేది కాదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 యూనిట్లు చేనేతకి ఉచిత కరెంటు ప్రకటించడం మాకు ఆనందంగా ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2019లో చేసిన సర్వే ఆధారంగా చేనేత కుటుంబాల లెక్కలున్నాయి. ఈ నెల 25 నాటికి ప్రక్రియ పూర్తి చేసి అర్హులైన చేనేతలకు విద్యుత్ రాయితీ అందించేందుకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో చాలా వరకు చేనేత కార్మికులు సొంత మగ్గాలపై కంటే సొసైటీలోనే పనిచేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలోని బకాయిలను వెంటనే చెల్లించి చేనేత రంగం పుంజుకోవడానికి సహకారం అందించాలని, జీఎస్టీ భారం లేకుండా చర్యలు తీసుకోవాలని నేతన్నలు కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. నేను ఇంట్లోనే నేసుకుంటాను. మాకు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఉచిత కరెంట్ ఇచ్చారు, చాలా బాగుంది. కాకపోతే దీనివల్ల ఇంకొంచెం మేము బెడ్షీట్లు నేస్తాము, అది కూలీ సరిపోవట్లేదు. పొలం పోతే 400-500 ఇస్తున్నారు, మాకు 300-350 కంటే ఎక్కువ పడతలేదు. దీని ద్వారా ఇంకొంచెం ప్రభుత్వం మాకు సహాయం చేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. మేము గత ప్రభుత్వం వచ్చినప్పుడు ఇస్తామన్నారు, కానీ ఏమైతే ఇవ్వలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తారని మేము ఆశపడుతున్నాము. మాకు ఇది అలవాటైంది కాబట్టి మేము ఈ పని మాత్రం పోగొట్టుకోకుండా నేర్చుకుంటున్నాము. ఉచిత కరెంట్ అని అంటున్నారు, అది వచ్చింది. కాకపోతే మాకు ఇంకా కొంచెం నూలుకి కానీ దుప్పట్లకు కానీ వేసేదానికి కానీ మాకు ఇంకా కొంచెం ట్రైనింగ్లు ఏమన్నా పెడితే ఆసక్తిగా ఉన్న వాళ్ళు వచ్చి నేర్చుకుంటారు. మాకు చేనేతోళ్ళకి మేము పడే ఇబ్బందులు చాలా ఉన్నాయి. వానాకాలం వస్తే మేము నెయ్యలేము, 1 నెల 2 నెలలు ఖాళీగా ఉండాల్సి వస్తుంది. చేనేత రంగాన్ని గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని కార్మిక సంఘాల నేతలు అభినందిస్తున్నారు.